ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తగ్గేదే లేదంటున్నాడు. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్ల్లో 614 పరుగులు సాధించాడు. 55.82 యావరేజ్ను నమోదు చేశాడు. ఏకంగా 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ దూసుకుపోతున్నాడు. నిజానికి 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఆడుతున్నాడు. 18 సీజన్లుగా ఇంపాక్ట్ చూపిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడే కాదు, ఆటగాడిగానూ సీరియస్ గా తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు 5 సీజన్లలో 600కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాడు. 2008లో ఆడిన ఫస్ట్ సీజన్లో కింగ్ 13 మ్యాచ్ల్లో ఆడాడు. 165 పరుగులు పూర్తి చేశాడు. రెండో సీజన్లో 16 మ్యాచ్ల్లో ఆడాడు. 246 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. మూడో సీజన్లో తొలిసారి 300 పరుగుల మార్కును దాటాడు. 16 మ్యాచ్ల్లో 307 పరుగులు కొట్టాడు. 2011లో 500 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 16 మ్యాచ్ల్లోనే 557 పరుగులు సాధించాడు. 2012లో మాత్రం 16 మ్యాచ్ల్లో 364 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2013లో చెలరేగిపోయాడు. 600 పరుగుల మార్కును టచ్ చేశాడు. 16 మ్యాచ్ల్లో 634 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2014లో కాస్త తగ్గాడు. 14 మ్యాచ్లాడిన విరాట్ 359 పరుగులు కొట్టాడు. 2015లో 500 పరుగులు దాటాడు. 16 మ్యాచ్లాడిన కోహ్లీ 505 పరుగులు సాధించాడు. 2016లో అద్భుతంగా రాణించాడు. అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఒకే సీజన్లో 973 పరుగులు సాధించాడు. 4 సెంచరీలతో ఔరా అనిపించాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2017లో విరాట్ కోహ్లీ 308 పరుగులు సాధించాడు. 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2018లో 500 పరుగుల మైలురాయిని దాటాడు. 14 మ్యాచ్ల్లో 530 పరుగులు కొట్టాడు. 2019లో 14 మ్యాచ్ల్లోనే 464 పరుగులు సాధించాడు. 2020లో 15 మ్యాచ్ల్లో 466 పరుగులు కొట్టాడు. 2021లో 15 మ్యాచ్ల్లో 405 పరుగులు చేశాడు. 2022లో 16 మ్యాచ్ల్లో 341 పరుగులు సాధించాడు. 2023లో 14 మ్యాచ్ల్లో 639 పరుగులు పూర్తి చేశాడు. గతేడాది కూడా అద్భుతంగానే ఆడాడు. 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఫైనల్లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.